ఇది మీకు ఇష్టం లేకపోవచ్చు. ఏమైనా సరే నేను చెప్పిన మాట ఇప్పటికీ అబద్ధం, ఎప్పటికి కూడా అబద్ధం కాదు. నేను ఇచ్చిన శాపం వ్యర్థం కాదు. నేను నవ్వులాటకు కూడా అబద్ధం చెప్పను అన్నాడు శమీకుడు. పుత్రా, నీ స్వభావం నాకు తెలుసు, నీ కోపం గురించి కూడా నాకు తెలుసు, నువ్వు సత్యమే పలుకుతావని కూడా నాకు తెలుసు. అందుచేత నువ్వు ఇచ్చిన శాపం కూడా అబద్ధం కాదు నాకు తెలుసు. అది నిష్ప్రయోజనం కాదు. పితాపుత్రో వయఃస్థోపి సతతం వాచ ఏవతు యథా స్యాద్గుణ సంయుక్తః ప్రాప్నుయాచ మహద్యశః. అయినా తండ్రి అనేవాడు కుమారుడి వయస్సు యొక్క స్థితిని తెలిసి, కుమారుడు గుణవంతుడై మంచి కీర్తిని పొందటానికై సత్కర్మలను గురించి తప్పకుండా చెప్పాలి. నువ్వింకా చిన్నవాడివి, బాలుడివి, అందుచేత నేను నీకు ఉపదేశించాలి. నువ్వు నిత్యము తపస్సు చేయటం ద్వారా దివ్యశక్తిని పొందుతున్నావు, బాగుంది. అయితే యోగం ద్వారా శక్తిని సంపాదించిన వారికి కూడా కోపం ఎక్కువగా ఉంటుంది. నువ్వు బాలుడవు కనుక నీ కోపం ఎక్కువ. నువ్వు నా పుత్రుడివి, కానీ నీలో బాలత్వం ఎక్కువగా ఉంది, సాహసం ఉంది. అందుచేత నేను నీకు బోధ చేయాలనుకుంటున్నాను. నువ్వు అంతరింద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండు. అడవుల్లో దొరికేటువంటి కందమూలాలు, ఫలాలను ఆహారంగా తిను. క్రోధాన్ని నిగ్రహించుకొని తిరుగు. ఎప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టకు. క్రోధో హి ధర్మం హరతి యతీనాం దుఃఖ సంచితం తతో ధర్మ విహీనానాం గతిరిష్టాన విద్యతే. క్రోధమే ధర్మాన్ని హరిస్తుంది. అది యతీశ్వరులకు కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. అందుచేత ధర్మహీనులకు కోర్కె తీరదు. ఈ భావాన్నే తెలుగు భారతంలో నన్నయ్య గారు ఇలా స్పష్టంగా తెలిపారు. కోపం వల్ల చేసిన తపస్సు అంతా వ్యర్థమైపోతుంది. అంతేకాకుండా ఎంతో కష్టపడి సంపాదించిన అణిమాది అష్టసిద్ధులు కూడా పనికి రాకుండా పోతాయి. ఈ విషయంలో 1000 మాటలు పలకటం అనవసరం. సమస్త ధర్మాలు నశిస్తాయి. అందుచేత తపస్సు చేసుకునేవాడికి కోపం ఉండకూడదు అని చెప్పారు. ఇక వ్యాస భారతంలో శమీకముని ఇంకా ఇలా తన బాధను, అంటే బోధను, తన లోపల ఉండేటువంటి బాధ రాజుకి ఎట్లయిపోయింది అని అంటూ బోధను కొనసాగిస్తున్నాడు. శమయేవ యతీనాం హి క్షమిణాం సిద్ధికారకః క్షమావతామయం లోకః పరశ్చైవ క్షమావతాం. క్షమించే యతీశ్వరులకే శమం సిద్ధిస్తుంది. క్షమాంగుణం కలవారికే ఈ లోకం వశమవుతుంది. ఈ లోకమే కాదు, క్షమాగుణం కలవారికే పరలోకం కూడా లభిస్తుంది. అందుచేత నువ్వు ఎప్పుడూ ఇంద్రియ నిగ్రహాన్ని పాటించు. క్షమ కలవాడిగా ఉండు. క్షమ కలవాడే బ్రహ్మలోకానికి సమీపంలో గల లోకాలను పొందుతాడు, క్రమముక్తిని పొందుతాడు. కుమార, ప్రశాంతంగా ఉన్న నా మనస్సు ఇలా చేయమని చెబుతుంది. నేను ఎవరినైనా రాజు వద్దకు పంపి, రాజా, నా పిల్లవాడు బాలుడు, అల్పబుద్ధి గలవాడు, నువ్వు నన్ను అవమానించావని వెంటనే ఆ మహాముని గౌరముఖుడనేటువంటి శిష్యుణ్ణి పిలిచాడు. గౌరముఖుడితో చెప్తున్నాడు, నువ్వు మొదటిగా రాజుగారి క్షేమం అడుగు,
తర్వాత శాపం పెట్టడానికి గల కారణం చెప్పు, ఆ తర్వాత నా పుత్రుడిచ్చిన శాపాన్ని చెప్పు, ఆ తర్వాత తక్షకుడి నుంచి తప్పించుకునేటువంటి ఉపాయాన్ని కూడా ఆలోచించుకోమని చెప్పు అని పంపాడు. పాపం ఇంత చేసి పంపించాడు. గౌరముఖుడు రాజు అనుమతిని పొంది పరీక్షిత్తును కలిసి జరిగిన విషయమంతా చెప్పి ఇలా అన్నాడు. ఓ రాజా, మీ రాజ్యంలో నివసిస్తున్న శమీక మహర్షి జితేంద్రియుడు, మనోనిగ్రహం కలవాడు, పరమశాంతమైన చిత్తమైన కలవాడు. ఆయన పట్ల మీరు చేసిన పనికి ఆయన మిమ్మల్ని క్షమించాడు. కానీ ఆయన కొడుకు అలా కాదు, అవమానాన్ని సహించలేకపోయాడు, మిమ్మల్ని క్షమించలేకపోయాడు. తన తండ్రికి తెలియకుండానే ఈ రోజు నుంచి 7వ రోజున తక్షకుడి చేతిలో మీకు మరణం సంభవిస్తుంది అని శాపం పెట్టాడు. ఇటువంటి ప్రాణ సంకట పరిస్థితిలో పడ్డ మీరు తక్షకుడు నుండి రక్షించుకోమని శమీక మహర్షి పదే పదే కోరుతున్నారు. ఈ శాపాన్ని వెనక్కు తీసుకోవటానికి ఏమాత్రమూ సాధ్యం కాదు. కోపించిన పుత్రుణ్ణి మునీంద్రుడు శాంతింపచేయలేకపోయాడు. ఆ కారణం చేత ఆ ముని మీ మేలు కోరుకుంటూ నన్ను ఇక్కడికి పంపారు అన్నాడు. ఆ మాటలు విని పరీక్షిత్తు ముని పట్ల తాను చేసిన పాపకార్యాన్ని తలుచుకొని ఎంతో బాధపడ్డాడు. అర్థమైపోయింది, ఎప్పుడు వచ్చాడో గౌరముఖుడు వస్తూ ఉండగానే అర్థమైపోయింది. పంపించుంటాడు శమీకుడు నాకు హెచ్చరించడానికి. నేను చేసిన పని తప్పు చేశాను, పశ్చాత్తాపం అప్పుడే వచ్చేసింది. సంస్కారవంతులు కదా. ఆ క్షణంలో ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఆ మృగం ఎందుకు మాయమైపోయిందో, పరీక్షిత్తుకు ఎందుకు వచ్చిందో రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ముని ఆ సమయంలో మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడని తెలుసుకొని దుఃఖిస్తూ మనస్తాపం చెందాడు. అయ్యో, నేను చేసిన పని ఎంత తప్పు చేశాను. మునీంద్రుడు చూపినటువంటి దయకు కరిగిపోయాడు. శాపానికి ప్రతిక్రియను కూడా చెప్పినందుకు పశ్చాత్తాపం చెందాడు. పాపం తాను చేసిన తప్పుకు కుమిలిపోయాడు. తర్వాత పరీక్షిత్తు గౌరముఖుడిని పంపుతూ శమీకముని నా మీద దయ చూపి నన్ను అనుగ్రహించారని ప్రార్థిస్తున్నాను అని సందేహమిచ్చి పంపాడు. శమీకమునిలాగా కూర్చోవటం ఎంత కష్టం తెలుసా. అందుకని నమస్కారం చేసి ఆ గౌరముఖుడికి నా నమస్కారాలు చెప్పండి అని, నన్ను రక్షించాడు, నన్ను అనుగ్రహించారని ప్రార్థిస్తున్నానని సందేశమిచ్చి పంపించాడు. తర్వాత పరీక్షిత్తు తన మంత్రులతో సమావేశం జరిపాడు. ఇక బిజీ అయిపోయాడు. వారితో ఆలోచించిన తర్వాత ప్రాసాదం కారయామాస ఏకస్తంభం సురక్షితంగా ఉన్న ఒంటి స్తంభం మేడను నిర్మించాడు సముద్రంలో. భవనం వద్ద రాజుగారికి రక్షించుకోవటానికై ఔషధులను, వైద్యులను, మంత్రసిద్ధులను, బ్రాహ్మణులను, మంత్రులు అక్కడ నియమించాడు. ఆయనకేం ఒక క్షణంలో అయిపోయాయి, అంతా కూడా టక్ 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 అయిపోయాయి. మహారాజు కదా, అందరూ అక్కడక్కడే ఉన్నారు, అంతా అయిపోయింది. క్షణాల్లో నిర్మించారు వినప స్తంభాన్ని, ఉక్కు స్తంభం పైన మేడ కట్టాడు. అది కింద కాపల సముద్రం ఇదంతా చూసుకొని, అంటే ఎవరు ఎక్కడ ఈగ కూడా రావటానికి వీలు లేకోకుండా చేసుకున్నాడు. ఒక పురుగు కూడా ప్రవేశించటానికి లేదు. పరీక్షిత్తు అలా మంత్రుల సహకారంతో రక్షించబడుతూ అక్కడే ఉండి రాజకార్యాలు నిర్వహించాడు. మంత్రులు రాజుగారిని ఎవరూ కలుసుకోకూడదని ఆజ్ఞాపించారు. అది రాజుగారి యొక్క భవనంలోకి గాలి కూడా ప్రవేశించుకోకుండా చేశారు. అంటే గాలి కూడా దాన్ని శోధన చేసి వదిలేవారు. అంత కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. దీని మధ్యలో ఇంకోటి ఉంది.
అది ఇక్కడ మనం ప్రస్తాపించలేదు, తర్వాత చెప్పుకుందాం. పరీక్షితుడు ఏం చేశాడో ఆ రోజుల్లో, ఆ 7 రోజుల్లో అనేది తర్వాత రాబోతుంది. ఇంతలో 6 రోజులు గడిచిపోయాయి, 7వ రోజు వచ్చింది. ఈ మధ్యలో చాలా జరిగాయి కథ. అదంతా భాగవతంలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ వదిలింది అక్కడుంది, అక్కడ వదిలింది ఇక్కడుంది. కానీ ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదని, ఇక్కడ ఉండేది ఇక్కడే ఉంది, ఇక్కడ ఉండేది అన్ని చోట్ల ఉంటుంది, కానీ ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదు అనే విధంగా ఉంది మహాభారతం. ఆ రోజున మంత్రశాస్త్రం తెలిసినటువంటి కశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు వైద్యం చేయాలని రాసాగాడు. మంత్రశాస్త్రం తెలిసినటువంటి ఆ రోజున తక్షకుడు రాజుగారికి యమలోకానికి పంపిస్తాడని అందరికీ తెలుసు, అతడికి కూడా తెలుసు. ఆ తక్షకుడు కనుక రాజును కరిస్తే నేను రాజుగారి విషయాన్ని హరించి బ్రతికిస్తాను, అప్పుడు నాకు చాలా ధనం లభిస్తుంది, మరో ప్రక్క నేను ధర్మాన్ని ఆచరించిన వాడిని అవుతాను అని భావించి రాజు వద్దకు వస్తున్నాడు వైద్యం చేయటానికి. ఇంతలో శృంగి శాపంతో ప్రేరేపించబడ్డ తక్షకుడు కూడా బయలుదేరాడు. ఆయన అదే కదా, ఇంక కాటు వేయాలి కదా. దారిలో తనకి ఎదురుపడ్డ కశ్యపుడిని చూసి, అయ్యా అంత తొందరగా ఎక్కడికి వెళుతున్నారు, ఏ పని మీద వెళుతున్నారు అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు అన్నాడు, అయ్యా ఈ రోజున తక్షకుడు పరీక్షిత్తు రాజును కాటు వేయబోతున్నాడు, నేను మహారాజును విషం బారి నుండి రక్షించాలి, అందుకే తొందరగా వెళుతున్నానన్నాడు. తక్షకుడు, ఓ బ్రాహ్మణుడా, నేనే తక్షకుడిని. ఈరోజు ఎలాగైనా పరీక్షితును భస్మం చేసి తీరుతాను, నేను వదలను. పిడుగుపడినా బ్రతకవచ్చేమో కానీ నా విషజ్వాల సోకగానే ఎవరూ ప్రాణాలతో ఉండరు. నేను కాటు వేసిన వాడికి నువ్వు చికిత్స చేయలేవు, నువ్వు బ్రతికించలేవు అన్నాడు. కాశ్యపుడు, ఓ తక్షక, నువ్వు రాజును కరిస్తే నేను ఆయన శరీరం నుండి విషాన్ని తొలగించి ఆయనను బ్రతికిస్తాను. నా దగ్గర గొప్ప విద్య ఉంది, అది నా దృఢ సంకల్పం అన్నాడు. అప్పుడు తక్షకుడు గర్వంగా, ఓ కాశ్యపముని, నేను కరిచిన వాడికి నువ్వు చికిత్స చేసే సమర్థుడివి అయితే ఇప్పుడే ఈ చెట్టును కరిచి చంపేస్తాను. అంటే పరీక్ష చేయాలనుకున్నాడు, నిజమా అని. నీ మంత్రబలాన్ని ఇప్పుడే చూపించు, నేను చూడాలా. నువ్వు ఊరికే చెప్తున్నావేమో, ఎందుకంటే నా విషయాన్ని ఎవరూ తీయలేరు, నేను కరిస్తే అంతే, దీనిని బ్రతికించు అన్నాడు. కాశ్యపుడు, ఓ నాగేంద్ర, అలాగే చెయ్యి, ఆ చెట్టును కాటు వేసి చంపు, నేను బ్రతికిస్తానన్నాడు. తక్షకుడు వెంటనే మర్రి చెట్టును కాటు వేశాడు. అది విషాగ్నికి భగ్గున మండి బూడిదైపోయింది మర్రి చెట్టు. చూడండి, అట్లా ఉండిన చెట్టు అట్లే కాలిపోయింది. తక్షకుడు గర్వంగా కాశ్యపుడి వంక చూసి, ఇప్పుడు ఈ చెట్టును బ్రతికించి చూద్దాం అన్నాడు. కశ్యపుడు ఏమాత్రమూ చలించుకోకుండా ఆ చెట్టు బూడిదను అంతా ప్రోగు చేసి, ఓ నాగరాజా, ఇప్పుడు నా విద్యాబలాన్ని చూడు, ఇది ఇప్పుడే బ్రతుకుతుంది, చిగురుస్తుంది, పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది అని చెట్టును బ్రతికించాడు. కాశ్యపుడు అన్నట్లుగానే ఆశ్చర్యకరంగా చెట్టు క్రమంగా చిగురించి పువ్వులు పూసి యథాప్రకారంగా అయిపోయింది, కళకళలాడింది. ఇది పరమాత్ముడి యొక్క సృష్టి, ఆ విద్య అటువంటిది. అది చూసి తక్షకుడి ముఖం వెలవెలబోయింది. అతడు విద్యను చూసి మాట మార్చాడు, తీరును మార్చాడు. వినయంగా, ఓ బ్రాహ్మణోత్తమ, ఇది మహాద్భుతం, నీ శక్తి అద్భుతం, నీకు నమస్కారం. నా విషాన్ని, ఇతర సర్పాల విషాన్ని కూడా నువ్వు నీ మంత్రబలంతో హరించగలవు అనేది ఇప్పుడు తెలుస్తుంది.
నువ్వు చాలా గొప్పవాడివి. ఇంతకీ నువ్వు ఏమి ఆశించి పరీక్షిత్తు వద్దకు వెళుతున్నావో చెప్పు. అది ఏమైనా సరే, ఎంత కష్టమైనదైనా సరే, నేను దానిని నీకు ఇస్తాను. పరీక్షిత్తు తిరుగులేని బ్రాహ్మణ శాపానికి గురి అయ్యాడు. అతడి ఆయస్సు కూడా క్షీణించింది. అటువంటి పరిస్థితిలో నీ ప్రయత్నం ఫలించకపోవచ్చు, నీకు కార్యసిద్ధి చేకూరకపోవచ్చు. ఈ విషయంలో నాకు చాలా సందేహంగా ఉంది. ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా నీ పని పూర్తి కాకపోతే ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్న కీర్తి అంతా కిరణాలు లేని సూర్యుడిలాగా అంతర్ధానం అయిపోతుంది అన్నాడు. కాశ్యపుడు, ఓ తక్షక, నేను ధనం కోసమే రాజు వద్దకు వెళుతున్నాను. నువ్వు ఆ ధనం ఇస్తే ఇటు నుంచి ఇటే వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు. చూడండి, అంత పెద్ద విద్య పట్టుకొని ధనం కోసం. తక్షకుడు లోలోన పొంగిపోతూ, ఓ కాశ్యప, నువ్వు ఎంత ధనం కోరుతున్నావో దానికంటే రెట్టింపు ధనాన్ని నేను ఇస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలు విని కాశ్యపుడు కాసేపు పరీక్షిత్ రాజు గురించి మనసులో ధ్యానం చేశాడు. పరీక్షిత్ ఆయుస్సు సమాప్తమైందని గ్రహించాడు. తక్షకుడి వద్ద నుండి ధనాన్ని తీసుకొని వెనుతిరిగి తన ఊరు వెళ్ళిపోయాడు. చూడండి, దివ్య దృష్టిలో చూశాడు. పరీక్షిత్తుకు అయిపోయింది, ఇక ప్రయోజనం లేదు. మళ్ళీ నేను పొడిగించటం బాగలేదు ఆయస్సుని, మళ్ళీ నాకే వస్తుంది తాపత్రయం. అందుకని ఎటూ పోతాడు, బతుకుతాడు నేను చెప్పిన దానికి, కానీ పోతాడు. పోయిన రాజు నాకేం దండం ఇస్తాడు, అప్పుడు అక్కడ వాళ్ళందరూ నన్ను అదరగొడతారు. అందుకని అసలు వీడి దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళకపోవటం మంచిది అనుకొని తక్షకుడి దగ్గర ధనాన్ని పుచ్చుకొని తక్షకుడు వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఈ తక్షకుడు వేగం అయిపోతున్నాడు, వేగంగా దగ్గర వచ్చేసింది టైం. పరీక్షిత్తు తనను రక్షించుకోవటానికై మంత్రవేత్తలతోనూ ఔషధులతోనూ సిద్ధంగా ఉన్నాడని విన్నాడు. ఏం చేసేది ఇప్పుడు? ఏ ఉపాయంలో నేను పనిని సాధించాలి? చుట్టూ మంత్రవాదులు ఉన్నారు, ఔషధి తయారు చేసేవాళ్ళు ఉన్నారు, సైనికులు ఉన్నారు, రకరకాల సైనికులు ఉన్నారు, ప్రాణులకు కూడా సైనికులు, ప్రాణుల్లాగే ఉండేటువంటి సైనికులు. పరీక్షిత్తు ప్రాణాలను అపహరించాలి, ఎట్లా నేను చేయాలి ఆలోచిస్తూ మాయతో మోసగించటమే మంచిది అని నిశ్చయించుకున్నాడు. ఇక మాయ తెలకపోతే నేను ఇక్కడ లోపలికి వెళ్ళలేను. నేను వెంటనే కొంతమంది నాగులను పిలిచి, మీరందరూ తాపసుల వేషాన్ని వేసుకొని దర్భలు ఫలాలు పట్టుకొని రాజుగారి వద్దకు వెళ్ళండి. ఏదో కథలు చెప్తున్నారు, ఏదో కథ జరుగుతున్నది ఇక్కడ, అందుకని మీరు తాపసుల వేషం వేసుకొని వెళ్ళండి. మన పని పూర్తి కావాలి. ఏమాత్రమూ భయపడకండి, కంగారు పడకండి. మీరు ఇచ్చిన ఫలాలను పుష్పాలను రాజుగారు తీసుకోవాలి. నేను మీతో పాటే అదృశ్య రూపంలో వస్తాను అని ఆజ్ఞాపించాడు. నాగులు తక్షకుడి మాటను శిరసావహించి ముని రూపాలను ధరించి పూలు పళ్ళు పట్టుకొని పరీక్షిత్తు వద్దకు వెళ్ళారు. పరీక్షిత్తు వాటినన్నిటినీ తీసుకొని వారికి పారితోషికాలనిచ్చి పంపాడు. తర్వాత పరీక్షిత్తు, మీరు ఈ తీయని ఫలాలను తినండి అని మంత్రులను స్నేహితులను ఆజ్ఞాపించాడు. అందరూ ఫలాలను తీసుకున్నారు. అప్పుడు బ్రహ్మరాత ప్రకారం శృంగి మహర్షి చేత పరీక్షిత్తు ప్రేరేపించబడి ఒక ఫలాన్ని తినాలని చేతిలోకి తీసుకున్నాడు. ఒక ఫలం, అది మునులు ఇచ్చినటువంటి ఫలం కదా, సద్భక్తులు మునులు ఇచ్చినటువంటిది. అందరికీ ఇచ్చాడు, చాలా అద్భుతంగా ఉన్నాయి ఫలాలు. ఒక పండు తీసుకున్నాడు. ఆ పండులోనే తక్షకుడు క్రిమి రూపంలో ఉన్నాడు. మరణం ఏ రూపంలోనే రావచ్చు, ఏ రూపమైనా రావచ్చు. మనం మరణాన్ని తప్పించుకోవటానికి అయ్యలేదు.
తక్షకుడు క్రిమి రూపంలో ఉన్నాడు. పరీక్షిత్తుకు చేతిలో చిన్న క్రిమి కనిపించింది. పరీక్షిత్తుకు అది చూడటానికి చిన్నదిగా ఉంది. దాని కళ్ళు నల్లగా ఉన్నాయి. దాని శరీర కాంతి రాగి రంగులో ఉంది. దాన్ని పరీక్షిత్తు పట్టుకొని మంత్రులతో ఇలా అన్నాడు, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు, అందుచేత ఈ సమయంలో నాకు విషం వల్ల ఎలాంటి భయమూ ఉండదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.